బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగాళాఖాతంలో భూకంపం సంభవించినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర ఈ భూకంపం సంభవించినట్లు తెలుస్తుంది. రెక్టార్ స్కేల్ పైన 4.9 తీవ్రతతో కూడా భూకంపం వచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీంతో అక్కడ తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలానికి గురైనట్టు కూడా ఇప్పటికే మనకు సమాచారం. అయితే ప్రజెంట్ అయితే బంగాళాఖాతంలో భూకంపం వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీని తీవ్రత 4.2 తీవ్రతతో రెక్టార్ స్కేల్ పైన ఈ భూకంపం నమోదైనట్లు కూడా అధికారులు చెప్తున్నారు. సో దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న అక్కడ ఎక్కడైతే భూకంపం సంభవించిందో ఆ తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలానికి గురైంది. అయితే కెరటాలు కూడా ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. అయితే ఉత్తర అక్షాంశంపై 8.97, ఇక తూర్పు రేఖాంశంపై 94.24 తీవ్రతతో కూడా భూకంపం సంభవించినట్టు తెలుస్తుంది. అయితే ఇవాళ తెల్లవారుజామున 1 గంటల సమయంలో కూడా ఈ భూకంపం ఏర్పడినట్లు కూడా తెలుస్తోంది. అయితే నేషనల్ సెస్మాలజీ కేంద్రం అధికారికంగా దీన్ని వెల్లడించింది. సో దీంతో ప్రజెంట్ అక్కడ ఈ భూకంపం ఎందుకు ఏర్పడింది అని దానికి సంబంధించి కూడా ప్రజెంట్ అయితే అధికారులు దానికి సంబంధించి అక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే తీర ప్రాంతాలైన ఛోటా, అండమాన్, పెర్క్, అదేవిధంగా ఇందిరా పాయింట్ దగ్గర కూడా దీని ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. అయితే క్యాంప్ బెల్ బే ఇక ఆ ప్రదేశంలో కూడా దీని ప్రభావం చూపించినట్టు తెలుస్తుంది. అయితే సముద్ర ఉపరితలం నుంచి 61 కిలోమీటర్ల లోతు ఫలకాలలో కదలికలు కావడం వల్లే ఈ భూకంపం రావచ్చు అని కూడా కొంతమంది అధికారులు కూడా చెప్తున్నారు. అయితే కంప్లీట్గా అక్కడ ఎవరైతే స్థానికులు ఉన్నారో ఆ స్థానికులు కూడా వెంటనే కాసేపు అక్కడ భూమి కంపించడంతో భయాందోళనకు గురయ్యారు. అయితే మత్స్యకారులు కూడా ఆ దగ్గరలో ఉండే గ్రామాలన్నీ కూడా ఎక్కువగా మత్స్యకారులు ఉంటారు కాబట్టి ఆ సమయంలోనే వాళ్ళు అక్కడే అదే టైంలో వాళ్ళు వేటకు వెళ్ళడానికి కూడా కంప్లీట్గా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో దీంతో ఒక్కసారిగా అక్కడ కెరటాలు కూడా ఎగిసి పడ్డంతో కూడా భయాందోళనకు గురయ్యారు. సో వెంటనే వాళ్ళు కూడా అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రజెంట్ అయితే బంగాళాఖాతంలో భూకంపం సంభవించడంతో అప్రమత్తమయ్యారు అధికారులు. అక్కడ ఉండే మత్స్యకారులను కూడా వేటకు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే కొన్ని గైడ్లైన్స్ని కూడా ఇష్యూ చేశారు. అయితే అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ఈ భూకంపం చోటు చేసుకున్నట్లు ఇప్పటికే చెబుతున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ కెరటాలకు సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే రెక్టార్ స్కేల్ పైన 4.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. దీంతో అక్కడ తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలానికి గురైంది. కెరటాలన్నీ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఉత్తర అక్షాంశంపై 8.97, ఇక తూర్పు రేఖాంశంపై 94.24 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఇక ఇవాళ 1 o'clock ఆ టైంలో, ఉదయం 1 o'clock ఆ టైంలో ఈ భూకంపం ఏర్పడినట్లు కూడా చెప్తున్నారు. ఇక నేషనల్ సెస్మాలజీ కేంద్రం అధికారికంగా దీన్ని వెల్లడించింది. సో కంప్లీట్గా తీర ప్రాంతాలైన ఛోటా, అండమాన్, అదేవిధంగా పెర్కా, ఇందిరా పాయింట్ ఈ ప్రాంతాల్లో కూడా భూకంప ప్రభావం కూడా చూపించినట్టు తెలుస్తుంది. ఇక క్యాంప్ బేల్ బే దగ్గర కూడా దీని ప్రభావం చూపించింది. ఇక సముద్రం ఉపరితలం నుంచి 61 కిలోమీటర్ల లోతులో ఫలకాల కదలికలు కనిపించాయి. ఇక అలలు పోతెత్తడంతో సునామీగా భావించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా మత్స్యకార గ్రామాలు కాబట్టి వెంటనే అలలు ఒక్కసారిగా కెరటాలు కూడా ఎగిసిపడడంతో కూడా అక్కడ ఉండే గ్రామస్తులంతా కూడా, మత్స్యకారులంతా కూడా సునామీ వచ్చిందేమో అని భయపడి కూడా భయాందోళనకు గురయ్యారు. సో దీంతో వాళ్ళు అక్కడి నుంచి కాస్త సురక్షితమైన ప్రాంతాలకు కూడా వాళ్ళు పరుగులు తీశారు. సో ప్రజెంట్ అయితే దానికి సంబంధించి ఎగ్జాక్ట్గా ఏంటి కారణం ఏమై ఉంటుందని కూడా దానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు దానికి సంబంధించి కూడా అక్కడ ఏం జరిగిందని దానికి సంబంధించి కూడా ఎగ్జాక్ట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బంగాళాఖాతంలో భూకంపం చోటు చేసుకుంది. ప్రజెంట్ పెను భూకంపం సంభవించింది అక్కడ. దీని తీవ్రత పొరుగునే ఉన్న అండమాన్ నికోబార్ ద్వీప సముద్రం పైన కూడా తీవ్రంగా పడింది. అయితే పలు చోట్ల
ఆ భూమి కూడా కంపించింది. అయితే తీర ప్రాంతం అల్లకల్లోలానికి గురైంది. కెరటాలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. బంగాళాఖాతంలో తాజాగా సంభవించిన భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్పై 5 కంప్లీట్గా కూడా అయితే 4.2 తీవ్రతతో కూడా నమోదైందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే 8.97 ఉత్తర అక్షాంశంపై ఇక 94.24 తూర్పు రేఖాంశం మధ్య ఈ మధ్యాహ్నం సరిగ్గా నిన్న కూడా సంభవించిందండి. ఇవాళ ఉదయం కూడా భూకంపం సంభవించినట్లు కూడా నేషనల్ సెస్మాలజీ సెంటర్ వాళ్ళు కూడా వెల్లడించారు. సో అండమాన్ నికోబార్ ద్వీప సముద్రంలో భాగమైన దక్షిణ దిశగా కూడా 83 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతానికి భూకంపం కేంద్రంగా గుర్తించింది. ఇక సముద్రం ఉపరితలం నుంచి 61 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో సంభవించిన పెను కదలిక వల్ల ఈ భూకంపం చోటు చేసుకున్నట్లు కూడా సెస్మాలజీ సెంటర్ కూడా వివరించింది. సో దీని ప్రభావం అండమాన్ నికోబార్ ద్వీపంపై పడింది. పలు ప్రాంతాలు అల్లకల్లోలానికి గురయ్యాయి. అలలు కూడా కంప్లీట్గా కూడా కెరటాలన్నీ కూడా ఒక్కసారిగా రావడంతో సునామీ వచ్చిందేమో అని కూడా అక్కడ ఉండే గ్రామస్తులు కూడా స్థానికులు కూడా భయపడ్డారు. అయితే మత్స్యకార గ్రామాలు భయాందోళనకు గురయ్యాయి. ముందుగా సునామీ వచ్చిందేమో అని కూడా భయపడ్డారు. సునామీ వచ్చిందేమో అని కూడా వార్తలు వచ్చాయి. కానీ అలాంటి హెచ్చరికలు ఏమీ లేవు అని కూడా జారీ కాకపోవడంతో కూడా అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ భూకంప తీవ్రత కంప్లీట్గా కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపించింది. అక్కడ దగ్గరలో ఉండే ప్రాంతాల్లో కనిపించింది. అయితే పలు చోట్ల భూమి కూడా కంపించింది. ఛోటా అండమాన్, అదేవిధంగా ఇందిరా పాయింట్, క్యాంప్ బేల్ బే లాంటి ప్రదేశాల్లో కూడా అలాంటి తీరం చోట అంతా కూడా అల్లకల్లోలానికి గురైంది. కొన్ని చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. కెరటాలు ఎగిసిపడ్డాయి. అయితే ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించిన సమాచారం ఇప్పటికీ లేదు. అయితే ఈ భూకంప తీవ్రత దీనికి సంబంధించి కూడా అటు మలేషియా, మయన్మార్ పైన కూడా కనిపించింది. తీర ప్రాంతాల్లో అలలు కూడా పోటెత్తాయి. అయితే ముందు జాగ్రత్తగా చర్యగా స్థానిక అధికారులు తీర ప్రాంతానికి ఖాళీ చేయించారు. అయితే ఫుకేట్ వద్ద అలజడి నెలకొంది. పర్యాటకులను కూడా అప్రమత్తం చేశారు. అయితే భూకంపం సంభవించిందనే సమాచారాన్ని మైక్ ద్వారా అనౌన్స్ చేశారు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఫలకాల్లో కదలికలు కనిపించడం వల్లే భూకంపం సంభవించిందని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. బంగాళాఖాతంలో తాజాగా సంభవించిన భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్పై 4.2గా రికార్డైంది. అయితే 8.97 ఉత్తర అక్షాంశంపై ఇక 94.24 తూర్పు రేఖాంశం మధ్య ఈ మధ్యాహ్నం సరిగ్గా 3 గంటల ప్రాంతంలో అప్పుడు కూడా ఒకసారి భూకంపం సంభవించింది. ఇక ఇవాళ మార్నింగ్ 1 o'clock ఆ టైంలో కూడా భూమి కంపించినట్లు కూడా నేషనల్ సెస్మాలజీ సెంటర్ వాళ్ళు కూడా వెల్లడించారు. ఇక అండమాన్ నికోబార్ ద్వీప సముద్రయానంలో భాగమైన దక్షిణ దిశగా కూడా 83 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతానికి భూకంప కేంద్రంగా గుర్తించింది. సముద్ర ఉపరితలం నుంచి 61 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల ఈ ప్రకంపనాలు చోటు చేసుకున్నట్లు కూడా సెస్మాలజీ సెంటర్ వాళ్ళు కూడా వివరించారు. దీని ప్రభావం అండమాన్ నికోబార్ ద్వీపంపై పడింది. పలు ప్రాంతాలు అల్లకల్లోలానికి గురయ్యాయి. అలలు కూడా పోటెత్తాయి. ఇక మత్స్యకార గ్రామాలు కూడా భయాందోళనకు గురయ్యారు. ముందుగా దీన్ని సునామీ అని చెప్పి కూడా అక్కడ ఉండే గ్రామస్తులు కూడా భయపడ్డారు. కానీ అలాంటివి హెచ్చరికలు ఏవి రాకపోవడంతో కూడా అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ భూకంప తీవ్రత కంప్లీట్గా కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపించింది. పలు చోట్ల భూమి కంపించినట్లు కూడా చెప్తున్నారు. అయితే పెర్కా, ఛోటా అండమాన్, ఇందిరా పాయింట్, క్యాంప్ బేల్ బే, అదేవిధంగా లాఫూల్ వంటి చోట్ల కూడా తీర ప్రాంతమంతా కూడా అల్లకల్లోలానికి గురైంది. కొన్ని చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. కెరటాలు కూడా ఎగిసిపడ్డాయి. ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించిన సమాచారం ఇప్పటికీ రాలేదు. అయితే ఈ భూకంప తీవ్రత అటు మలేషియా, మయన్మార్ పైన కూడా కనిపించింది. తీర ప్రాంతాల్లో అలలు కూడా పోటెత్తాయి. ముందు జాగ్రత్త చర్యగా స్థానిక అధికారులు తీర ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. ఫుకేట్ వద్ద అలజడి కూడా
ఫుకేట్ వద్ద అలజడి కూడా నెలకొంది. పర్యాటకులను అప్రమత్తం చేశారు. భూకంపం సంభవించిందనే సమాచారాన్ని కూడా మైక్ ద్వారా అనౌన్స్ చేశారు. అయితే ప్రజెంట్ అయితే అక్కడుండే స్థానికులను కూడా అలర్ట్ చేశారు. దీంతో వాళ్ళంతా కూడా సురక్షితమైన ప్రాంతాలకు కూడా వాళ్ళను తరలించినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది.